టాలెంట్ ఏదైనా సరే మేము మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ఫేమస్ చేస్తాము. పైగా మీకు సంపాదన కూడా మేమే అందిస్తాం. మిగతా వివరాలకి కాల్ చేయాల్సినటువంటి నంబర్ 7799 299 931. ఈ మా అక్క ఇటువరకు విజయవాడలో చేర్పించాం కానీ కొంతవరకు బాగా ఇక్కడ మా బాబు తెలుసుకొని చేర్పించేసరికి ఇక్కడికి వచ్చే కొంచెం వరకు పర్వాలా. అక్కడి నుంచి వంట ఇంటికాడ ఇంకా దీనిగా ఉండేది. ఇక్కడికి వచ్చాకే ఇప్పుడు ఇలా చూడగలుగుతున్నాం. ఇంతకుముందు బాగా వణుకొచ్చేసి చెయ్యిలు ఎవరైనా పోతుంటే తప్ప రాలేకపోయి. ఇక్కడికి వచ్చాక మాత్రం ఇంపరం వచ్చాక ఇక్కడికి వచ్చాక అందరూ ఒక ఇంట్లో పిల్లల్లా కలిసిపోయి డాక్టర్లు కానీ అందరూ చూడడం చేయడం. ఇక్కడికి వచ్చాక ఆమెలో భయమే పోయింది అనిపిస్తుంది. అక్కడ మనకు హాస్పిటల్ లేదు కదా, నీకు ఎలా తెలిసిందంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, అక్కడ దూరంగా అక్కడ చేర్పిస్తే బాగుంటుంది, అక్కడికి వెళ్దాము. మేము ఏమన్నామంటే వైజాగ్లో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అక్కడ చేర్పిద్దాము, ఎక్కడైనా సరే అమ్మ బాగోవాలంటే పెద్ద హాస్పిటల్ చూసి పెద్ద హాస్పిటల్కి వచ్చానమ్మా ఇలా పలానూరు దగ్గర ఇక్కడ ఇలాగ ఉందంట, అక్కడికి వెళ్ళి చేర్పిద్దాం మనం, వాళ్ళు దూరంగా ఎలాగ అమ్మకి ఎలాగ ఉంటుందో చూద్దాం అని చెప్పి నాకు 10 రోజుల తర్వాత చేర్పించి ఫోన్ చేసేది. పలానా చోట అమ్మకు బాగుంది, అక్కడ అందరూ డాక్టర్లు అందరూ పిల్లలు అందరూ బాగా కలిసిపోయినట్టుంది, ఇలాగ అత్తయ్య ఉంది, నువ్వు కూడా వస్తే చూస్తావు. 22 రోజులు ఉన్నాను. 22 రోజులు ఉన్నాము ఇవాళకి. అప్పుడు ఇంకా బాగా హీనంగా ఉంది, అసలు మనిషే మాకు దక్కదన్నట్టు ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏ ట్యాబ్లెట్లు కూడా వాడట్లేదు. వాళ్ళు ఇచ్చిన వారికే వాళ్ళ భోజనం వాళ్ళ అన్నీ పెట్టిన వరకు వాళ్ళు చూసుకున్నంత వరకే ఇప్పుడు కొంచెం బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు బాగా ఉంది. మా వాళ్ళు కొంతమంది అడిగారు మమ్మల్ని, అక్కడ మీకు ఎలా తెలిసి మీరు వెళ్ళారు, మాకు ఎంత దగ్గర ఉన్నాం మాకు తెలియలేదు అని అడిగారు. బాబు ద్వారాగా తెలిసింది, మేము వెళ్ళాము అని నిన్న ఫోన్లు కూడా ఇచ్చారు. వాళ్ళు డాక్టర్ గారితో ఫోన్ కూడా చేపించారు, మేము వస్తామండి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటాము, మా వాళ్ళు ఇలా చేరారు. మీకు ఏదన్నా వివరాలు కావాలంటే నా పేరు చలసాని గురునాథ్ బాబా, అష్టాంగ న్యాచురోపతి అండ్ ఆయుర్వేద, ఓజోన్ వ్యాలీ రోడ్, కొమ్మాడి, మధురవాడ, విశాఖపట్నం. ఫోన్ నెంబర్స్ 940730 490 789394376. ఈమెయిల్ గురునాథ్ చలసాని GURUNADCHALASANI@gmail.com. Ashtanga, it's surrounded by the beautiful valley. Ozone Valley named even though, but it's surrounded by beautiful valley. Sunrise and sunset being in with us, you can experience it how enjoyable naturally. Okay, that's all. I'm coming to the point of the disease. We focus on that the treatment, not the disease. The treatment, any kind of disease. It's, as I told you earlier, this is a detoxification of the body, which we implement a few systems that I will tell you. Yoga, pranayama and meditation. See, in our ancestors, you might have heard that they live more than 100 years. Definitely, now also I'm making them to be understand if they follow certain level of the physical activity like pranic breathing, proper breathing, pranayama, because our body inhalation and exhalation, we consume only for 40% of our lungs. Doing the pranayamas properly, we can increase it up to the 60 to 70%. It means your oxygen intake is too high. Once your oxygen intake is too high, your cells are more energized. Then every system, your function, it's going to be in a normal level, and that your lifespan is going to be an expand. So we always say that comparing with tortoise, I heard that it's hardly 3 to 4 times they breathe in a minute, whereas we 14 to 16 minutes, 16 per minute, 16 times per minute we breathe. So once you do the pranayama properly, it can reduce to 12 to 14 or this 10 to 12, like that. When the slowly feel the mature of that pranayama, you can expand your lungs capacity. It means your life is slowly extending it. I always tell them to that if you do regularly that much, don't worry about any other things, disease. Once you do that one, definitely your lifespan is going to
extent, that sure about it. Okay, thank you for being with us and listen to my regarding the naturopathy and that kind of things. I am very happy to introduce what is the naturopathy, and thank you very much, really. जैसा कि मैंने आपको बताया कि मैं एग्रीकल्चरिस्ट हूँ, तो एग्रीकल्चरिस्ट में मेरे पास वीट, ग्राम, शुगर केन, पीस, राइस एंड सोयाबीन, ETC आदि आदि बहुत सारे प्रोडक्शन मैं अपने खेतों में करता हूँ और ये प्रोडक्शन करके अपने मध्य प्रदेश और मध्य प्रदेश के बाहर भी भेजता हूँ। मैंने फील किया कि फार्मर्स या हम खुद भी और भी लोग जो वेजिटेबल्स वगैरह भी उगाते हैं, पॉइज़न 2 प्रकार का होता है। मैं आपको ये एक बहुत अच्छा नॉलेज देना चाहता हूँ ताकि ये मैसेज सब तक पहुँचे, क्योंकि बहुत लोग इस चीज़ को नहीं जानते हैं। पॉइज़न 2 प्रकार का होता है, एक होता है पॉइज़न सिस्टमैटिक और एक होता है कॉन्टैक्ट। सिस्टमैटिक पॉइज़न क्या होता है और कॉन्टैक्ट पॉइज़न क्या होता है? कॉन्टैक्ट पॉइज़न वो होता है जब हम पॉइज़न को झाड़ के ऊपर डालते हैं और कोई भी इंसेक्टिसाइड्स, कीड़ा, इल्ली उसके कांटेक्ट में आता है, वो मर जाता है। और एक होता है सिस्टमैटिक पॉइज़न। तो सिस्टमैटिक पॉइज़न वो होता है जब हम झाड़ के ऊपर डालते हैं तो वो पॉइज़न का 45 डेज तक उस झाड़ को असर करता है। मतलब उसकी पत्तियों के, क्योंकि झाड़ जो होता है पत्तियों से अपना खाना बनाता है, तो जब हम उसके ऊपर स्प्रे करते हैं तो वो पत्तियाँ उस पॉइज़न को अंदर ले लेती हैं और उसमें 45 डेज तक वो जहर रहता है। अब क्या होता है कि बहुत सारे फार्मर्स ऐसे होते हैं, जबकि ये बोला जाता है पेस्टिसाइड्स के लिए जब हम लोग यूज़ करते हैं कि आप इस पेस्टिसाइड्स को यूज़ करने के बाद किसी भी प्रकार के फल को या वेजिटेबल्स को 45 डेज तक नहीं तोड़ेंगे, मिनिमम 30 डेज तो उसको नहीं तोड़ेंगे। लेकिन जो छोटे छोटे फार्मर्स होते हैं उनकी अपनी मजबूरियां होती हैं, वो सोचते हैं हमको बार बार दवाई का स्प्रे ना करना पड़े और वो सिस्टमैटिक पॉइज़न पेड़ों के अंदर डाल देते हैं। तो क्या होता है कि अगर मान लीजिए कल बैगन का रेट है, लेडी फिंगर का रेट है, टमाटो का रेट है, किसी भी चीज़ का जो वेजिटेबल्स हैं, कॉलीफ्लावर है, तो अगर मान लीजिए उनके रेट्स बढ़े और हमने उसको तोड़ा और मार्केट में लाके बेचा, तो जब हम उसको तोड़ते हैं तो उसके अंदर पॉइज़न होता है और हम उसको घर पे लाने के बाद कट करके और उसको बगैर या एक बार पानी में ऐसे करके धोया और खाना बना लेते हैं, उसके अंदर पॉइज़न रहता है। जब हमारी बॉडी, जब हम उस सब्जी को खाते हैं तो वो हमारी पॉइज़न हमारी बॉडी के अंदर चला जाता है। तो कभी कभी अगर आपने फील किया हो कि आपने बाहर भी खाना नहीं खाया, आप पार्टी में भी नहीं गए, लेकिन आपको लूज़ मोशंस लगने लगे, एक घर में खाना खाने के बाद भी लूज़ मोशन लगने लगे, इसका क्या रीज़न? उसका रीज़न यही है कि आपकी बॉडी के अंदर पेस्टिसाइड चला गया है और रेगुलर हमारे यहाँ पेस्टिसाइड बॉडियों के अंदर जा रहा है। यही कारण है कि आज हमारे 3 साल, 4 साल, 5 साल, 6 साल के बच्चों को चश्मे लग रहे हैं, बच्चे अपंग पैदा हो रहे हैं, बच्चों को चलते नहीं बन रहा है, बच्चों को पैर में प्रॉब्लम है, बच्चों की हेल्थ नहीं बढ़ रही है, बच्चों को लीवर प्रॉब्लम है, बच्चों को हार्ट प्रॉब्लम है। ये सब प्रॉब्लम्स पेस्टिसाइड्स के कारण आ रहे हैं। तो नेचुरोपैथी में, और ये बात मैं बता रहा हूँ आपको, साथ में मुझे ये बात डॉक्टर साहब ने भी बताई कि पेस्टिसाइड होने के आपको पहले वेजिटेबल्स काटने हैं, वेजिटेबल्स काट के रखने हैं, गर्म पानी में उसको आधे घंटे पहले डुबोने हैं, कम से कम वाटर का टेम्परेचर 80 डिग्री के आसपास होना चाहिए, फिर वो कम से कम आधे घंटे उसमें बॉयल हो, इसके बाद उसको आप फिर धोइए, उसके बाद वेजिटेबल को बनाइए। तो गर्म पानी से वो पेस्टिसाइड रिमूव हो जाता है, बाहर निकल जाता है, साफ़ हो जाता है, और उसमें थोड़ा सा सॉल्ट भी डालना चाहिए। सॉल्ट और गर्म पानी उसको निकाल देता है। इस तरीके के बहुत सारे प्रॉब्लम्स आते हैं जिस कारण से
आज हमको यहाँ पर आने के बाद ये बहुत सारी चीज़ें सीखने की मिली, बहुत सारी चीज़ें जानने के लिए मिली, और शायद मैं जाके अपने पूरे परिवार को, क्योंकि मेरी बहुत बड़ी फैमिली है, जब मैं यहाँ पर था, जब मैंने यहाँ के लोगों को अपने परिवार में बात बताई, तो हमारे परिवार के अन्य सदस्यों ने भी कहा कि मैं बहुत ही जल्दी, मेरा अपॉइंटमेंट भी ले लो, मैं भी आना चाहता हूँ। तो मैंने डॉक्टर साहब से बात करी, और मेरी ये वाइफ, हम लोग दोनों आए हुए हैं। मेरा भी 10 केजी वज़न कम हुआ है 16 दिन में, और हमारी वाइफ का 5 केजी कम हुआ है। तो दोनों ने, हम लोगों ने वेट कम किया है, और बहुत ही अच्छा हम लोग फील कर रहे हैं। मैं वॉकिंग करने जाता था, 2 किलोमीटर या 1 किलोमीटर से ज़्यादा नहीं चल पाता था, और आज मैं खुद 5 किलोमीटर डेली वॉकिंग कर रहा हूँ। साथ में मेरे ये भी आए हैं अनिल पचौरी, ये मेरे भतीजे हैं, और हम सब जबलपुर मध्य प्रदेश से आए हुए हैं। और इसको मैंने नेट पे सर्च किया, और यहाँ आने के बाद शायद मुझे ऐसा लगा कि कुछ लोगों ने मुझे बोला कि आपको वो नेचुरोपैथी जिंदल में जाना चाहिए था, यहाँ जाना चाहिए था, और भी उन लोगों ने नाम लिए, लेकिन मेरा जो डिसीज़न था शायद सबसे बेस्ट था। और मैं कहता हूँ इंडिया के अंदर इससे अच्छा नेचुरोपैथी सेंटर कोई नहीं है। आप भी इसका यूज़ करें, आप भी आएँ, और मैं चाहता हूँ इसका लाभ आपको और आपके पूरे परिवार को मिले, और हमारे देश की जनता स्वस्थ रहे। धन्यवाद। जय हिंद।